గాయస్ ఇప్పుడు తేన్లే వీకే పోతున్నాం. వీక్ ల్యాప్ ఉంది, సో డ్యూటీలు అన్నీ క్యాన్సల్. వీక్ ల్యాప్ ఏం పని చేయక ఈ పని చేసే పోతున్నాం తేన్ల వీకేకే. జస్ట్ కమ్. ఇప్పుడు తేనెలు చూద్దాము. తేనెలు చిక్కిపోయాను అనుకో, మా ఇల్లు ఎత్తుకుదాం రండి చేపలకు. రాండి రాండి రాండి. ఆడు కుంజలు పడతాను రాండి. నెమ్మలే ఇది ఇస్పెట్టాకులాడే ఏరియా ఇది. ఇప్పుడు కాదు, అప్పుడు ఆడతాడు అనుకుంటా. తేనెలు ఎదుగుతున్నాం కానీ అస్సలు దొరుకుతా లేదప్ప. అన్నీ చూస్తున్నాం బట్ దొరుకుతా లేదు. ఇంకా ముందరకు చూద్దాం రా. వచ్చింది పెద్దది. పాము పెద్ద పాము చూడండి. మా బాయిలో ఇట్లుండే పాములు. ఒకటి ముందు పోతుంది, ఒకటి వెనక్కుంది. దీంట్లో షాపులు ఉన్నాయంటున్నారు, బట్ చూస్తే పాములు ఎక్కువ కనుకున్నాయి. ఏం చేయాలా? కంగారుల గుడి బాయ్ తర్వాత వచ్చే బాయ్ ఇది. అప్పుడు ఈదలాడుతా అంటాం మేమంతా. ఇక్కడ మేము ఈదలాడుతా లేదు, మా నాన్న వాళ్ళు ఈదలాడుతుంటారంట. బట్ పెద్ద బాయ్ ఇది. కానీ దీంట్లో చేపలు ఉన్నాయంటున్నారు, నమ్మల్లో లేదా అర్థమవుతుంది. గాలి మేస్తే పడతాయా? చేపలు ఉన్నాయంటున్నారు, గాలి మేస్తే పడతాయా లేదంటే ఎట్లా చేద్దాం దీనికి? వలేసాక పాములు ఉన్నాయి. పాము చూస్తే గుండెల్లో గుబేలో. ఇదేం చేసేది? వల వేయకూడదు. దీనికి గాలాలకు పడలేదంటే తూర్పు తిరిగి దండం పెట్టుకోవడం తప్ప మనం ఏం చేసేది లేదు. వచ్చేసేయండి మీరు నాతో పాటు. లాస్ట్ ఫైనలీ గాట్ ఇట్. తేనె ఇక్కడ చూడండి, అక్కడ చూడప్ప ఎంత పెద్దగా ఉంది. వాని ఎక్కబడాలి. వా వచ్చేసినాంపా, లక్కు కొట్టేసినాంపా. బాగానే తేనె ఉంది, బట్ ఇవి పీక్ అయితే కొరకుతాయేమనిపిస్తుంది. ఏం చేద్దాము? తేనె ఎంత వచ్చింది, ఎంత పీకినాము, ఎంత లావు ఉంది? 1 లీటర్ వచ్చిందా, 2 లీటర్లు వచ్చినాయా, అర్ధ లీటర్ వచ్చిందా? మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే ఆల్ ద బెల్ ఐకాన్ అని ఆన్లో పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ అవుతుంది. దాంట్లో చూడండి ఇది ఎంత వచ్చిందా అని. సో లెట్స్ రాక్. అంతే. నన్ను తేనె అడిగింటారు. ఒక ఎంత ఉండొచ్చో మీరే కామెంట్లో పెట్టండి. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇవ్వద్దు, ఫుల్ మజా ఎలాంటే చూడండి. ఇక మీరు ఎట్లా కనుక్కుంటారంటే, ఈ పోతీగలు ఉన్నాయే, ఈగలు నల్లవే. ఈ నల్లీగలు ఉంటేనే పోతీగలు అనమాట, మగీగలు. సో అవే డేంజర్ నా కొడుకు. ఇవైతే ఎట్లా చేసేస్తాం, కానీ అవి ఉన్నవాడు అట్లే గుండె గుబేలు ఉంటుంది. ఇవన్నీ మర్చిపోతాం మనం, తెలుసా? అంత సంతోషం అవుతుంది. ఇంచో కష్టపడిండేదంతా ఒకటే అంటే సంతోషం వచ్చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇంత తేం బిగినాం కదా, సో ఫుల్ హ్యాపీ.
పిండి అది ఎంత వచ్చిందో ఏమో ఎట్లా చూద్దాం. లేదంటే ఇంక అంతే ఇక్కడ పోయి తినేసేది అంతా. బ్రెడ్లు ఉన్నాయి, వెరీ టేస్టీ. బ్రెడ్లోకి తేనె సూపర్ కాంబినేషను. తినండి, ఒక ట్రై చేయండి, నచ్చుతుంది మీకు కంపల్సరీ, ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి. కోసం మళ్ళీ కలుద్దాం.